సో మీరు అంటే చిన్నప్పటి నుంచి అంత అభిమానంగా ఆయన్ని చూస్తూ వచ్చారు. ఇప్పుడు అదే ఫీల్డ్‌లో కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జనరేషన్‌లో మనకంటే ఒక హీరోకి సంబంధించి కానీ, హీరోయిన్ లేదంటే మన ఫేవరెట్ ఎవరికి సంబంధించిన డిజిటల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. సో ఫోన్‌లో చూస్తాం, యూట్యూబ్ వీడియోస్ అవి ఉంటాయి. కానీ చిన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి పేపర్‌లో పడిన కటింగ్స్‌లో హీరో కట్స్ దాచుకోవటం కానీ, లేదంటే పాటల పుస్తకాలు తెచ్చుకొని సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, సో అందులోనూ మన చిరంజీవి గారి కలెక్షన్స్ అయితే అసలు సాంగ్స్ అన్నీ అదిరిపోయేవి. సో అలా మీరు చేసిన చిరంజీవి గారికి సంబంధించి క్రేజియస్ట్ థింగ్ ఏమైనా ఉందండి? చిలుక క్షేమమా సాంగ్ చాలా ఇష్టమైన సాంగ్. శోభన గారు ఆయనది. అప్పట్లో నిజంగా మీరు అన్నట్టు పాటల పుస్తకం దొరికేది. అవన్నీ తీసుకొచ్చి ఆ సాంగ్ లిరిక్స్ మా క్లాస్ వర్క్ లో రాసుకునేదాన్ని. క్లాస్ వర్క్ లో అంటే టీచర్ కొడుతుంది కదా, ఏం చేశారు ఏంటి ఏదో ఒకటి రాయాలి అని అనేవారు కదా, బోర్డు మీద రాసి రాసుకోవాలి కదా. బుక్ ఇక్కడ ఈ పేజ్ లో పెట్టుకుని క్లోజ్ చేసి ఇందులో నుంచి ఇలా రాసుకునేదాన్ని అనమాట. అంటే ఆవిడకి రాసినట్టుగా అనిపిస్తుంది, ఇది నేను బైహార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆయన దగ్గర మ్యాజిక్ అండి, ఆయనను వదలలేం, ఉండలేం. అండ్ ఆయన ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆయనలో ఒక చామ్, ఆయనలో ఒక మేనరిజమ్స్ కావచ్చు, ఆ డిగ్నిటీ కావచ్చు, వాకింగ్ స్టైల్ కావచ్చు, పలకరించే తీరు కావచ్చు, వాట్ నాట్ అండి. హీస్ అన్ ఎటర్నల్ అంతే. సో మీకు చిరంజీవి గారి సినిమాల్లో అంటే పంచ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్న యాక్షన్ మూవీస్ నచ్చుతుందా, లేదంటే కామెడీ టైమింగ్? మన చిరంజీవి గారిలోని రెండు సమపాలలోనే ఉంటాయి. చంట అబ్బాయి అండి, అసలు అందులో ఎవరన్నా గుక్క తప్పుకోకుండా నవ్వకుండా పక్కన కూర్చోగలరా చెప్పండి? చంట అబ్బాయి, చార్లీ చాప్లిన్ అంతటి హీరో అయ్యి ఉండి చార్లీ చాప్లిన్ లాగా ఆయన కనిపించలేదా మనకి? సో ఆయన దగ్గర మనం నేర్చుకొని, ఆపద్ బాంధవుల్లో ఆయన ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఒక శివుడుగా మనకు కనిపించారు ఆయన. తర్వాత ఒక శివలింగాన్ని మనకి అది చేస్తూ, అంటే చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే శివశంకర వరప్రసాద్. సో అనుకోకుండానే ఆయనకి శివుడు దగ్గరగానే ఉన్నారు అసలు వాస్తవంగా చెప్పాలి అంటే. సో ఆయన మట్టి శివుణ్ణి చేసి చూపించి చెప్తాడు, ఇంకా ఆడుకున్న సరిపోదా నీకు, ఇంకెంతమంది ఆడుకుంటావు. అక్కడ మనకి ఎంతమందికి ఏడుపు వస్తుంది. ఆయన ఒక పిచ్చైనలాగా చేసి హీరోయిన్ గారి దగ్గర ఇచ్చేసి దెబ్బలు తినేటప్పుడు చుక్కల్లారా చూపుల్లారా అని ఆమెకి గుర్తు చేయడానికి ప్రయత్నించే సీన్లో ఆయన నత్తిగా నటించేటప్పుడు ఎంత మీరు దాంట్లో తీసుకోగలరండి? సో అదే కావచ్చు చంటబ్బాయి. మీరు ఏ వేరియేషన్లో మీరు చెప్పగలరు? చంటబ్బాయిలో మళ్ళీ మనం లాస్ట్లో ఏడుస్తాం. వాస్తవంగా చెప్పాలి అంటే, అయ్యో నాకు ఏ ప్రేమ దక్కకుండా ఉంది అనేది లాస్ట్లో మనకి ఒకటి రివీల్ అయినప్పుడు 100% అక్కడ ఏడుస్తాం, అదంతా ఇది చేశాక. అంటే ఒకటని కాదండి, ఆయన చేసిన దిగ్గజాలు అన్నిట్లో కూడా కొండవీటి దొంగ, అందులో గుర్రం మీద చేసుకుంటూ ఊరిని మొత్తం కాపాడ్డం, ఆయనే దొంగ అని చెప్పి చూపించకుండా ఆయన ఇది చేసిందే కావచ్చు. ఇలా ప్రతిదీ అంజీ అసలు అప్పట్లోనే ఎంత విజువలైజేషన్ హిట్ మనం చెప్పక్కర్లేదు. సో అసలు అది అదృష్టమేనండి. సో మీరు మూవీస్ అన్ని ఇంత చూసారు కదా, మనకి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 149 మూవీస్ చేసిన చిరంజీవి గారు ఇంకా సినిమాలు నేను చేయట్లేదు, రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని చెప్పారు. సో అప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? చిరంజీవి గారు ఇంకా సినిమాలు చేయట్లేదు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత. అవును, చాలా బాధ అనిపించిందండి. కానీ సినిమాలు చేయకపోయినా ప్రజలకి దగ్గరగా మా అన్నయ్య మాతో ఉంటారు కదా అనే ఆనందం కూడా అంతే రెట్టింపుతో వచ్చింది. ఇది ఎంత బాధ అనిపించినా మనకి మన దగ్గరకు వచ్చి మనతో ఉండి మన బాధలు వినే ఒక మనిషి మనతో ఉంటున్నప్పుడు, అండ్ ఆయన కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళిన మనిషే కాబట్టి ప్రతిదీ అర్థమవుతుంది. సో కాబట్టి ఆయన మనతోనే ఉంటున్నారు అనే ఆనందం ఇంకా రెట్టింపు అయింది. సో మీరు అంటే అప్పటి నుంచి ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఏవో ఒక మాటలు మనం వింటూనే ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి గారిలో మీకేమైనా నెగిటివ్ ఎప్పుడైనా వినిపించిందండి? లేదండి. బేసిక్గా అందరూ కూడా ఏమండి ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు రాయి వేసే వాళ్ళేనండి. ఈ ప్రపంచంలో ఎవరు ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది రైట్, ఇది అని చెప్పి ఎవ్వరూ లేరు. సో అన్నయ్య గారి గురించి ఒకటి చెప్పాలి అంటే, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు అనేది వాళ్ళ స్వతహా వాళ్ళకి తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఏమంటారండి, పళ్ళిచ్చే చెట్టుకే కదా రాళ్ళేసి కొడతాం, అంతే. సో నెగిటివ్ అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ మనం చూసే కోణం బట్టి ఉంటుంది. మా అన్నయ్యని మేము అలా చూడలేదు. మేము చూసుకున్నది ఆయననే, ఆయనలో ఆరాధ్య దైవంగాను, లేదంటే ఆయన మా అందరికీ ఎంత ఉపయోగపడుతున్నారు అనేది చూసుకున్నాం. ఈరోజు ఆయనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదండి.
ఐ బ్యాంక్ పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదండి. లేదంటే కరోనా టైంలో ఆయన ముందరకు వచ్చి ఆయన అందరికీ వాళ్ళందరికీ ఇవ్వాల్సినంత అవసరం లేదు. అంటే సినిమా సంబంధించిన ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇన్ ద సెన్స్ అంటే చాలా మంది జనాలు వాళ్ళు అనగానే వాళ్ళ సొంత వాళ్ళు అనుకుంటారు. సొంత వాళ్ళ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేశారు. టైం టు టైం ఒక రేషన్ ఇచ్చారు. ఎవరు ఇస్తారండి? ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లోనే పెరిగేసుకుంటాం, 4 ఉంటే 6 ఉంటే కొంచెం చల్లగొడతాం, 10 మంది వస్తే ఇంకొంచెం చిలికి కొడతాం. 10 మంది ఉన్న ఇంట్లోనే నువ్వు మజ్జిగని అన్ని చిలికలుగా చేసినప్పుడు ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ అవకతవకలు అనేది కామన్. వచ్చినోడు గొప్ప రానోడు దిబ్బ అనుకోవడం తప్పు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన ఏం చేయగలుగుతారు? ఎవ్వరూ రాకపోయినా ఆయన ముందరకు వచ్చి ఒక అడుగు వేసాకనే కదండి అందరూ వచ్చారు. సో అడుగు వేయడం అనేది ఇంపార్టెంట్. సో అడుగు వేసినప్పుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని 100 మంది మాట్లాడతారు, నాకు రాలేదు, నాకు చేయలేదు. తిరుపతి అంతటి వాళ్ళనే తొక్కేశారు, తిరుపతిలో చనిపోయారు అని అంటారు. సో మన స్వతహా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన మనకు అన్నీ ఇచ్చారు, మనం దాన్ని అడ్జస్ట్ అవ్వాలి అంతే. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్డ్ అబౌట్ హిమ్ అండి, ఆయనతో ఉన్న ఇదిలో. సో మీరు ఇంతకు నుంచి చెప్తున్నప్పుడు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ చిరంజీవి గారిలో బాగా నచ్చుతుంది అన్నారు. అవి కాకుండా ఇంకా మీకు ఒక 5 పాయింట్స్ చిరంజీవి గారికి సంబంధించి మీరు చెప్పండి అంటే ఏం చెప్తారు? 5 పాయింట్స్ చెప్పాలి అని అంటే ఆయన ఎప్పుడూ ఆయన ఫ్యాన్స్కి దగ్గరగానే ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఫ్యాన్స్ని నెగ్లెక్ట్ చేసి ఏ రోజు ఆయన లేరు. తర్వాత ఆల్రెడీ ఫ్యామిలీ గురించి చెప్పేశాను. అండ్ దెన్ థర్డ్ థింగ్, కెరియర్లో ఈరోజు బ్రహ్మానందం గారి గురించి మనం అందరం ఒక గిన్నీస్ రికార్డ్ హోల్డర్ ఆయన కూడా అన్నయ్య నువ్వు ఇవ్వడం వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే కొత్తగా ఎవ్వరు వచ్చినా ఆయన ప్రోత్సహించి నా భుజం తట్టి నేనున్నాను పదా అని తీసుకెళ్లే వ్యక్తిత్వం ఆయనకు ఉంది. ప్రతి ఒక్కరికి అదృష్టం దొరకదండి, అర్థమైందా? ఆయనకు వచ్చింది నాకు రాలేదు, ఆయనకు చేసింది నాకు రాలేదు అనుకోవడం తప్పు. అది ఆయన అదృష్టం, అది ఆయన వరం. కానీ ఆయనకు అవసరం లేకపోయినా ఆయన తట్టి తీసుకుని వెళ్ళారు. తర్వాత బావమరిది ఇది కోరుకుంటారు. అది వీళ్ళిద్దరిలోనూ చూసాను, అల్లు అర్జున్ గారిలోనూ చూసాను, చిరంజీవి గారిలోనూ చూసాను. ఈయన ఎంత ఆప్యాయంగా ఉంటారో ఆయన అంతే ఆప్యాయంగా ఉంటారు. ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం లేకపోతే ఎంత కెమెరా ముందరైనా కూడా ఎక్కడో అక్కడ దొరుకుతామండి. కాబట్టి ఆ బాండ్ ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి లేదు. కాబట్టి ఇన్నేళ్ళైనా కూడా ఆయన ఉన్నారు. సో ఇది